పొన్నలూరు మండలంలో గ్రీవెన్స్కి హాజరవడం జరిగింది. మొన్న జరిగిన మర్రిపూడిలో ఎక్కువ సమస్యల పరిష్కారానికి చొరవ చూపడం జరిగింది. అధికారులు కూడా వీలైనంత ఎక్కువ పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఈరోజు ఆర్డీఓ గారు చెప్తూ దాదాపు 50 జాయింట్ కలెక్టర్ గారికి ప్రపోజల్స్ పెడుతున్నాం, ప్రత్యేకంగా మాట్లాడి క్లియర్ చేస్తూ ఉన్నారు. ఈరోజు పొన్నలూరులో తీసుకున్న విషయాల్లో హౌస్ సైట్సు, అదేవిధంగా ముఖ్యంగా అగ్రహారం వైపు సెంటర్లోకి వచ్చేసరికి ఉన్నటువంటి భూములు ఒకళ్ళ భూములు ఇంకొకళ్ళ మీద ఇర్రెగ్యులర్గా మ్యుటేషన్ చేసేసి వాటిని అసలు కులాలతో సంబంధం లేకుండా అనువంశికం అని చెప్పుకుంటూ వీరొక్క కులము వారొక్క కులం తెలిసిన అనువంశం అని చెప్పేసి డాక్యుమెంట్స్ని 4-5 సంవత్సరాల క్రితం మార్చేసి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినటువంటివి కూడా వచ్చాయి. తర్వాత గయాల్ భూముల్లో ఉన్నటువంటి వాళ్ళకి పట్టాల కోసం కూడా వచ్చి ఇది ప్రభుత్వం అసైన్మెంట్ కమిటీ ద్వారా అర్హత ఉన్న వాళ్ళకి న్యాయం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా మిగతా వాళ్ళు ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ వస్తున్నాయి. ఎలక్ట్రిసిటీ కేబుల్ రీప్లేస్మెంట్, పోల్స్, ట్రాన్స్ఫార్మర్ రీప్లేస్మెంట్ కూడా వచ్చాయి. ఎక్కువగా పంచాయతీరాజ్ సంబంధించి డ్రైన్స్ నిర్మాణం కోసం కూడా పిలిచే మనకి రిప్రజెంటేషన్స్ వచ్చాయి. సమస్యలన్నీ పూర్తి చేయడం జరిగింది. ఇప్పటికీ సుమారుగా ఒక 100 పైగా అప్లికేషన్స్ని రిసీవ్ చేసుకోవడం జరిగింది. 100లో కూడా ఎక్కువగా 60 వరకు కూడాను రెవెన్యూ ఇష్యూస్ ఉన్నాయి. ఈవినింగ్ కూడా ఇంకా చాలామంది ఉన్నారు. మ్యాక్సిమం అందరి యొక్క రిప్రజెంటేట్ తీసుకొని సాధ్యమైనంత వరకు పరిష్కారం చూపే విధంగా ఉన్నటువంటి ఆర్డీఓ గారు మిగిలినటువంటి మండల స్థాయి అధికారుల సమక్షంలో చర్యలు తీసుకోవడం, అవసరమైతే జిల్లా స్థాయి లేదనుకుంటే రాష్ట్ర స్థాయిలో కూడా ఫాలోఅప్ చేసి లబ్ధిదారులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. ముఖ్యమంత్రి గారు అయితే ఈ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. వారు పేదల సేవలో ప్రభుత్వం ఉండాలనేది వారి ఆలోచన. అదేవిధంగా ప్రజలకి సౌకర్యవంతంగా వాళ్ళకి సమస్యలు లేకుండా ఉండాలని ముఖ్యమంత్రి గారి కోరిక. దాని మేరకే తీసుకున్నాం. తర్వాత 10 రోజుల గ్యాప్ తర్వాత నియోజకవర్గంలో మిగిలిన మండలాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపడతాను. నా పేరు పిల్లి చక్రవర్తి. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న టైంలో కూడా మన డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి గారు ఇదే విధంగా రెవెన్యూ సమస్యల మీద, గ్రామాలలో మంచినీటి సమస్యల మీద, రోడ్లు సమస్యల మీద, సైడ్ కాలువ సమస్యల మీద ఎంతో విధంగా పోరాడినారు. ఇప్పుడు అదేవిధంగా ఆయన మినిస్టర్ గారు అయిన తర్వాత కూడా రెవెన్యూ సదస్సుల మీద, తాగునీటి సమస్యల మీద, రోడ్లు సమస్యల మీద అన్నిటి మీద కూడా అభివృద్ధి పదంలో నడిపించటకు ఎంతో ప్రాముఖ్యత చూపిస్తున్నారు.